మీలో చాలామంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. ఇంకా ఎస్పెషల్లీ నేను నిన్న శ్రీల ప్రభుపాద జన్మదిన సందర్భంగా ఒక పోస్ట్ చేశాను. దాని తర్వాత అయితే ఈ డౌట్ చాలా ఎక్కువ పెరిగినట్టుంది. నేను ఇస్కాన్ నుంచి కాదు, నేను రిత్విక్స్ కాదు, అంటే హరే కృష్ణ మూవ్మెంట్ కూడా కాదని నేను చెప్పాను. అలాంటప్పుడు ఈ అమ్మాయి శ్రీల ప్రభుపాద వీళ్ళ గురువుకి గురువు అని ఎలా అంటుంది, ఈమె శ్రీల ప్రభుపాదని వెనక్కి ఎలా వేసుకుని వస్తుంది అని చెప్పి చాలామందికి అనుమానం ఉంది. శ్రీల ప్రభుపాద ఎవరు కాంటాక్ట్ చెప్తాను. శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఇంకా శ్రీల ప్రభుపాద గారి గురువు గారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్. ఓకే, సో మా గురువుగారు ఎవరు? మా గురువుగారి పేరు మహామండలేశ్వర్ మహంత్ కృష్ణ బలరాం స్వామి ప్రభుపాద్. ఆయన శ్రీల ప్రభుపాద యొక్క డైరెక్ట్ శిష్యులు. ఆ శ్రీల ప్రభుపాదే ఆయనకి దీక్షా గురువు. మా గురువుగారు పుట్టింది బ్రజవాసి క్షోత్రియ బ్రాహ్మణ లీనియేజ్లో. బ్రజవాసి అంటే బ్రజభూమిని పట్టుకుని మనం బ్రజవాసి అంటాము. బ్రజభూమి అంటే బర్సానా, మథుర, వృందావనం ఇదంతా కలిపి మనం బ్రజభూమి అంటాము. బ్రజభూమి చాలా చాలా పుణ్యభూమి, చాలా చాలా పావనమైన భూమి. మన శాస్త్రాల ప్రకారం కృష్ణుడి ఆధ్యాత్మిక ధామం నుంచి డైరెక్ట్గా ఆ భూమి భారతదేశంలోకి వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ భూమి అన్నమాట బ్రజభూమిలో. అందుకే కృష్ణుడు కూడా ఇలాన్ని బ్రజభూమిలోనే చేశారు. చాలా ఇంపార్టెన్స్ ఉంది బ్రజభూమికి. ఆయన పుట్టిందే బ్రజభూమిలో, ఒక గౌడియ వైష్ణవ కుటుంబంలోనే పుట్టారు ఆయన చిన్నప్పటి నుంచి. మా గురుగారు శ్రీల ప్రభుపాద్ గారి దగ్గర దీక్ష తీసుకునే ముందే శాస్త్రాల్లో చాలా పెద్ద జ్ఞాని అనమాట. ఆయన సంస్కృతంలో జ్ఞాని, శాస్త్రాల్లో ఆయనకు చాలా పట్టుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్నదే వైదిక గురుకులంలోని. ఆయనని శ్రీల ప్రభుపాద్ గారిని చూసి ఈయన చాలా మంచి పని చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని యాజ్ ఇట్ ఈజ్, మన వైదిక శాస్త్రాలను యాజ్ ఇట్ ఈజ్, ఏ డైల్యూషన్ లేకుండా ప్రజెంట్ చేయాలని ప్రభుపాద్ కోరిక అని చెప్పి మా గురుగారు ప్రభుపాద్ దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్పి ప్రభుపాద్ దగ్గర దీక్ష తీసుకుని ఇవాళ రోజు కూడా మా గురుగారు ప్రభుపాద్ మిషన్ కోసమే పనిచేస్తున్నారు. ఎన్నో దేశాలకు వెళ్ళి మా గురువుగారు అక్కడ కూడా సనాతన ధర్మాన్ని బోధిస్తున్నారు, ప్రీచింగ్ చేస్తున్నారు. మా గురుగారి పేరు మహామండలేశ్వర్ మహంత్ కృష్ణ బలరాం స్వామి ప్రభుపాద్. మహంత్ అంటే మీరు శాస్త్రాల్లో చాలా జ్ఞానం అయినప్పుడు వేరే విద్వాంసులు మీరు రాసిన పుస్తకాలు అవన్నీ శాస్త్రాల గురించి వాళ్ళు చూసి వేరే మహంతులు ఆల్రెడీ మహంత్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంప్రెస్ అయినప్పుడు వాళ్ళు మీకు మహంత్ టైటిల్ ఇస్తారు. మహామండలేశ్వర్ మహంత్కి ఇంకా పెద్ద టైటిల్ అన్నమాట, దానికంటే పెద్ద టైటిల్. సో వాకింగ్ ఎన్సైక్లోపీడియా స్క్రిప్చర్స్లో ఇంకా చాలా చాలా శాస్త్రజ్ఞాని, అవతల వాళ్ళని ఈజీగా ఇలా కన్విన్స్ చేసేయగలరు శాస్త్ర తర్కాలతో అని అనుకునే వాళ్ళకి ఇంత పెద్ద పొజిషన్ ఇస్తారు. నేను ఇస్కాన్ నుంచి హరికృష్ణ మూవ్మెంట్ రిత్విక్స్ నుంచి ఎలా కాదు. సో మా గురువు గారు ఆయనకి వేరే మఠం ఉంది, అందుకే నేను ఆయన మఠానికి చెందుతాను. ఇస్కాన్ ఇంకా హరికృష్ణ మూవ్మెంట్కి నేను బిలాంగ్ అవ్వను, మా గురుగారి మఠానికి నేను అఫిలియేట్ అయి ఉన్నాను. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మరి మీరు ఎందుకు మీటప్స్ హరికృష్ణ టెంపుల్లో ఇస్కాన్లో పెడతారు అని చెప్పి. ఎందుకు అంటే మా గురుగారి మఠం హైదరాబాద్లో లేదు, నేను హైదరాబాద్లో ఉంటాను. ఒకవేళ మా గురుగారి మఠం అవైలబుల్గా ఉంటే నేను మా గురుగారి మఠంలోనే పెడతాను. కానీ ఇస్కాన్ కూడా శ్రీల ప్రభుపాద్ గారు స్టార్ట్ చేసిన సంస్థనే కాబట్టి శ్రీల ప్రభుపాద్ మా గురువు లైన్లోనే వస్తారు. సో శ్రీల ప్రభుపాద్ కూడా నా గురువు కాబట్టి ఇస్కాన్ అయినా హెచ్కేఎం అయినా ఎక్కడైనా నేను మీటప్స్ పెడుతూ ఉంటాను. ఒకవేళ ఇస్కాన్ హెచ్కేఎం నా చుట్టుపక్కల లేకపోయి ఉంటే ఏదో గుడిలో పెట్టేదాన్ని. నాకు ఏమి మీటప్ నేను ఈ చోటే పెట్టాలి ఆ చోటే పెట్టాలని ఎప్పుడు లేదు. ఏ చోటు నాకు బాగా తెలుసు, ఏ చోటు బాగుంటుంది అని అనుకుంటే నేను ఆ చోట మీటప్ పెడతాను కదా, నాకేమి పక్షపాతం లేదు. కానీ మా గురువుగారి మఠం ఉండుంటే నేను మా గురువుగారి మఠంలోనే పెట్టేదాన్ని మీటప్, కానీ హైదరాబాద్లో ప్రస్తుతానికి లేదు. మీ డౌట్స్ అన్ని తీరాయని అనుకుంటున్నాను. హరే కృష్ణ.